డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయిన వివిధ రకాల వ్యయాలు మరియు భావనల గురించి తెలుసుకుందాం. ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేయడానికి రకరకాలైనటువంటి వ్యయాలు చేస్తూ ఉంటాడని మనందరికీ తెలిసిందే. ఇందులో ఈ వ్యయ భావనలు అనేటువంటివి ఉత్పత్తిదారునికి చాలా అవసరమైనవి. ఇందులో మొట్టమొదటి దాని గురించి మనం తెలుసుకుంటే ద్రవ్య వ్యయము. ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసినటువంటి వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి ముడిసరుకులు కావచ్చు, శ్రామికులకు చెల్లించేటువంటి వేతనాలు కావచ్చు, ఉత్పత్తి నిమిత్తం దేన్నైతే ఖర్చు చేస్తాడో వాటన్నిటినీ కూడా ద్రవ్య వ్యయాలుగా చెప్తాం. దాన్ని మనీ కాస్ట్ అంట. అంటే అతను వస్తువును ఉత్పత్తిలో ఉపయోగించుకున్నందుకు వాటి ద్రవ్య రూపేణ ప్రతిఫలాన్ని చెల్లిస్తాడు. రెండోది వాస్తవిక వ్యయం. ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తిలో అనేక మంది వస్తువును ఉత్పత్తి చేయడానికి త్యాగాలు చేస్తూ ఉంటారు. ఉత్పత్తిలో అంటే ఉత్పత్తిదారుడు తన కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోయినట్లయితే తన బంధువులే కావచ్చు, ఎవరైనా సరే ఉత్పత్తిలో అతను పాల్గొనేలాగా చేస్తాడు. ఆ ప్రక్రియలో అలా ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను వాళ్లకు ఇచ్చేటువంటి ప్రతిఫలమే మనం వాస్తవిక వ్యయంగా చెప్తాం. నెక్స్ట్ మరొకటి ప్రకటిత వ్యయం. ప్రకటిత వ్యయం అంటే ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తిలో ఉపయోగించుకున్నందుకు గాను శ్రామికులకి ఇంత వేతనాలు చెల్లించాము, ముడిసరుకు ఎంతకి ఇచ్చాము, రవాణా ఖర్చులకి ఎంత చెల్లించాము అని అతను ప్రకటించుకున్నట్లయితే దాన్ని మనం ప్రకటిత వ్యయంగా పేర్కొంటాం. అలాగా అప్రకటిత వ్యయాలు కూడా చాలా ఉంటాయి. ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి ప్రక్రియలో సొంత భూమిని కానీ, సొంత బిల్డింగ్ని కానీ ఉపయోగించుకుంటూ ఉంటాడు. అలా ఉపయోగించుకున్నప్పుడు అతను ప్రకటించకుండా ఉన్నట్లయితే వాటిని అప్రకటిత వ్యయాలు అంటాం. అంటే దానికి ఉత్పత్తులు ఉపయోగించుకున్నందుకు గాను వ్యయం అనేటువంటిది ఏమీ చెల్లించడు అనమాట. ఇలాగా ఉత్పత్తిదారుడు ప్రకటించుకున్నటువంటి వ్యయాలను అప్రకటిత వ్యయాలుగా చెప్తాం. మరొకటి అవకాశ వ్యయం. అవకాశం ఏమంటే ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రామికులు కానీ, భూమి కానీ, యంత్రాలు కానీ వీటికి అనేక రకాలైనటువంటి పనుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు భూమి ఉన్నది. భూమిని మొక్కజొన్న పంట పండించడానికి కానీ, వరి పంట పండించడానికి కానీ, మిగిలినటువంటి వాటిలో రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాగే శ్రామికుడు ఉన్నాడు. శ్రామికుడు ఒక పరిశ్రమలో పనిచేయవచ్చు, ఆ పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమలో పనిచేయవచ్చు. అతనికి ఒక పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు రోజుకి 500 ఇస్తున్నారు అనుకుందాం. అదే వేరే పనిలో అతనికి వెళ్ళాలంటే తప్పనిసరిగా అతనికి 500 ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని 500 మనం అవకాశ వ్యయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా మనకి ఉత్పత్తిదారుడు రకరకాలైనటువంటి వ్యయాలను చెల్లిస్తూ ఉంటాడు. ఏమని చెప్పుకున్నాం? ద్రవ్య వ్యయం ఒకటి, తర్వాత నిజ వ్యయం ఒకటి, అంటే వస్తువును ఉత్పత్తి చేసుకోవడానికి చేసేటువంటి త్యాగాలు, ప్రయత్నాలు వీటన్నిటినీ కలిపి నిజమైన వ్యయాలని అంటాం. ప్రకటిత వ్యయాలు శ్రామికులకు, ముడిసరుకుకి మరియు ఏదైతే చెల్లిస్తూ ఉంటాడో వాటన్నిటినీ కూడా ప్రకటిత వ్యయాలని చెప్తాం. అదేవిధంగా అప్రకటిత వ్యయాలని కూడా ఏదైతే భూమిని కానీ, యంత్రాలు కానీ మరియు సొంత మనుషులు కానీ ఎవరైతే ఉత్పత్తిలో పాల్గొంటారో వాళ్లకు
చెల్లించుకోకుండా ఉన్నటువంటి వాటిని, ప్రతిఫలం చెల్లించకుండా ఉన్నటువంటి వాటిని మనం అప్రకటిత వ్యయాలుగా పేర్కొంటాం. అదేవిధంగా మరొకటి అవకాశ వ్యయమని చెప్పుకున్నాం. వీటిలో ఏదైనా షార్ట్ టర్మ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బాగా ప్రిపేర్ కావాలి. తర్వాత స్థిర వ్యయాలు, చర వ్యయాలు. మనకి స్వల్పకాలంలో చేసేటువంటి వ్యయాలన్నింటినీ కూడా ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని పెంచుకోవటానికి శ్రామికులను కానీ, మరియు ముడిసరుకులను కానీ, మరియు విద్యుత్ చెక్ ఛార్జీలు కానీ ఇలాంటి వాటిని ఏవైతే ఉంటాయో స్వల్పకాలంలో వ్యయాలు ఉత్పత్తిదారుడు అనేకమైనటువంటి రకాలుగా చేస్తూ ఉంటాడు. మార్షల్ వీటిని ఏమన్నాడంటే అనుబంధ వ్యయాలు లేక వ్యవస్థాపరమైన వ్యయాలని అన్నాడు, స్థిర వ్యయాలని. అంటే ఈ యొక్క విభజనలో మనం స్థిర వ్యయాలు, చర వ్యయాలని చెప్పుకుంటప్పుడు యంత్రాలు, యంత్ర పరికరాలు మరియు భవనాలు, కొంతమంది స్థిరమైనటువంటి శ్రామికుల పైన చెల్లించేటువంటి వ్యయాలను స్థిర వ్యయాలు లేదా అనుబంధ వ్యయాలు అంటాం. ఇవి ఉత్పత్తి మొదట్లో చేయటం జరుగుతూ ఉంది. ఉత్పత్తి పెంచినా తగ్గించినా అసలు ఉత్పత్తి చేయకపోయినా కూడా వ్యయాలు అనేటువంటివి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటాయన్నమాట. అదేవిధంగా చర వ్యయాలు, ఉత్పత్తిదారుడు శ్రామికులకు చెల్లించేటువంటి వేతనాలు కానీ, లేక కరెంటు విద్యుత్ శక్తి ఛార్జీలు కానీ, ఇంధనపు ఛార్జీలు కానీ వీటన్నిటిపైన చేసేటువంటి వ్యయాలను చర వ్యయాలుగా పేర్కొంటాం. ఈ చర వ్యయాలని మార్షల్ ఏమన్నాడంటే ప్రధాన వ్యయాలు లేదా ప్రత్యక్ష వ్యయాలుగా పేర్కొన్నాడు. ఇవి ఎందుకు అవసరము ఉత్పత్తిదారునికి స్థిర వ్యయాలు, చర వ్యయాలంటే మనకి ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఈ యొక్క స్వల్పకాలంలో ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క శ్రామికుల్ని పెంచుకోవటం వల్ల కానీ, లేకపోయినట్లయితే ముడిసరుకును పెంచుకోవటం వల్ల కానీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అలా కాకుండా మొత్తం ఆ ఉత్పత్తి తరహాని పెంచుకోవాలనుకున్నప్పుడు, అంటే ఎక్కువగా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు అది స్వల్పకాలంలో సాధ్యపడదు కాబట్టి దీర్ఘకాలంలోనే సాధ్యమవుతుంది. దీర్ఘకాలంలో ఏం చేస్తాడు అంటే దీర్ఘకాలంలో భూమిని ఎక్కువగా కొనవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, అదే ఎక్కువ మంది శ్రామికుల్ని ఉత్పత్తిలో పాల్గొనేలాగా చేయవచ్చు. ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు అతను మొత్తం తరహానే మార్చుకుని ఉత్పత్తి పరిమాణాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగ స్థిర వ్యయాలు, చర వ్యయాలు అనేటువంటి మనం చూసుకుంటాం. అయితే స్వల్పకాలంలో వ్యయాల్లో మనం ఈ స్థిర వ్యయాలు మార్చుకోవడానికి వీలు పడదు. అంటే స్వల్పకాలంలోనే మనం ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకోవాలంటే యంత్రాలను కానీ, భవనాలను కానీ వీటిని మార్చుకోవడానికి వీలు పడదు అనమాట. ఓన్లీ శ్రామికులని, అదేవిధంగా ముడిసరుకుని పెంచుకోవటం ఇలాంటి మార్పులు చేసుకుని ఉత్పత్తి పెంచుకోవచ్చు. అదే దీర్ఘకాలంలోనైనట్లయితే వీటన్నింటినీ మార్చుకుని దీర్ఘకాలంలో చేసేటువంటి వ్యయాలన్నింటినీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో చేసేటువంటి వ్యయాలను మనం చర వ్యయాలుగానే పేర్కొంటాం. అంటే చర మారుతూ ఉంటాయి. అంటే భవనాలు మార్చుకోవచ్చు, యంత్రాలు మార్చుకోవచ్చు, ఇలాగ ఉత్పత్తిని పెంచుకోవడానికి దేనైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు చర వ్యయాలు. స్వల్పకాలంలో ఉన్న వ్యయాలు ఏ వ్యయాలు మరి? స్వల్పకాలంలో ఉన్నటువంటి వ్యయాలు ఓన్లీ చర వ్యయాలే. దీర్ఘకాలంలో ఉన్నటువంటి మొత్తం కూడా స్థిర వ్యయాలని, చర వ్యయాలని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగ మనం రకరకాలుగా ఈ వ్యయ భావనలు మనం తెలుసుకుంటాం. ఇందులో మనకి మొత్తం వ్యయ భావనలు మొత్తం అసలు ఉత్పత్తిదారుడు ఉత్పత్తిలో చేసినటువంటి వ్యయం మొత్తం అంతటిని కూడా మనం చూసుకుంటే స్థిర వ్యయం అని, అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఉత్పత్తిదారుడు యంత్రాలు, భవనాల పైన మొత్తం ఎంత ఖర్చు చేశాడు వస్తువు ఉత్పత్తిలో అనేటువంటి వాటిని మొత్తం స్థిర వ్యయం తెలియజేస్తుంది.
అదేవిధంగా సగటు స్థిర వ్యయము యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, మొత్తం స్థిర వ్యయాన్ని ఆ యొక్క ఉత్పత్తితో భాగహరించినప్పుడు మనకి సగటు స్థిర వ్యయం అనేటువంటిది వస్తుందన్నమాట. అలాగే మొత్తం చర వ్యయము టోటల్ వేరియబుల్ కాస్ట్ టీవీసీ అంటాం. ఈ ఉత్పత్తిదారుడు ఈ యొక్క శ్రామికుల కోసం, ముడిసరుకు కోసం, విద్యుత్ శక్తి కోసం, ఇంధనం కోసం ఏవైతే స్వల్పకాలంలో చేస్తాడో మొత్తం ఆ స్వల్పకాలం చేసిన మొత్తం వ్యయాన్ని మొత్తం చర వ్యయము అంటాం, టోటల్ వేరియబుల్ కాస్ట్. అలాగే సగటు చర వ్యయము, మొత్తం చర వ్యయాన్ని ఉత్పత్తితో మనం భాగహరించినప్పుడు సగటు చర వ్యయము యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేటువంటిది వస్తుంది. ఇలాగ మనకి ఈ సగటు చర వ్యయము, సగటు స్థిర వ్యయం రెండింటినీ కలిపితే మనకి మొత్తం వ్యయం అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఈ మొత్తం వ్యయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ సగటు వ్యయము యావరేజ్ కాస్ట్ అంటాం. అంటే మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగహరిస్తే మనకి సగటు వ్యయం అనేటువంటిది తెలుస్తుంది. అలాగే మరొకటి ఉపాంత వ్యయము మార్జినల్ కాస్ట్. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి పెంచాలనుకున్నప్పుడు, ఒక వస్తువుని కానీ అదనంగా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు అదనంగా చేసేటువంటి ఖర్చునే వ్యయాన్నే మనం ఉపాంత వ్యయంగా చెప్తాం. వీటిని మనం చక్కగా ఒక పట్టిక ద్వారా తెలుసుకున్నట్లయితే మొదటి వరుసలో మనం Q1 చూసుకుంటే ఉత్పత్తి పరిమాణాన్ని, రెండోది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మొత్తం స్థిర వ్యయము 50 అని చెప్పుకున్న మొత్తం 8 వస్తువుల ఉత్పత్తి వరకు కూడా. అంటే ఇక్కడ మనకి స్థిర ఉత్పత్తి అనేటువంటిది మారట్లేదు, మొత్తం స్థిర ఉత్పత్తి స్థిరంగా ఉంది. అలాగే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ సగటు స్థిర వ్యయము అంటే ఈ మొత్తం ఉత్పత్తిని, స్థిర ఉత్పత్తిని ఆ యొక్క ఉత్పత్తితో భాగహరించినట్లయితే ఉత్పత్తి పరిమాణంతో సగటు స్థిర వ్యయం అనేటువంటిది ఏఎఫ్సి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేటువంటిది తెలుస్తుంది. అలాగే మరొక దాంట్లో మనకు టోటల్ వేరియబుల్ కాస్ట్ మొత్తం చర వ్యయము అంటే చర ఉత్పత్తి కార్యకలాపాలపై చేసేటువంటి మొత్తం వ్యయాన్ని మొత్తం చర వ్యయంగా చూసుకున్నాం. 20, 38, 50, 62, 80, 6 వస్తువుల వద్ద 108, 7 వస్తువుల వద్ద 150, 8 వస్తువుల వద్ద 210 ఉన్నాయి. అలాగే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే మొత్తం చర వ్యయాన్ని ఆ యొక్క ఉత్పత్తి పరిమాణంతో భాగహరించినట్లయితే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు ఉత్పత్తి అవుతున్నప్పుడు 20ని 1తో భాగహరిస్తే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా చర వ్యయం కూడా 20 వస్తుంది. అలాగే 38ని 2తో ఉత్పత్తి పరిమాణంతో భాగహరించినట్లయితే సగటు చర వ్యయము 19 వస్తూ ఉంది. ఇలాగ మనకి 3 వస్తువుల వద్ద 16.66 అని, అలాగే 4 వస్తువుల వద్ద 15.5 అని మనకి సగటు చర వ్యయం అనేటువంటిది వస్తుంది. ఈ సగటు చర వ్యయము, సగటు స్థిర వ్యయము మనకి మొత్తం కూడా మనకి కూడినట్టయితే మొత్తం సగటు వ్యయం అనేటువంటిది యావరేజ్ కాస్ట్ అనేటువంటిది మనకి వస్తుంది అన్నమాట. టోటల్ కాస్ట్లో మనకి ఈ మొత్తం స్థిర వ్యయము ప్లస్ మొత్తం చర వ్యయము 50, 20, 70 అవుతుంది. అలాగే మొత్తం స్థిర వ్యయము 50 ఉన్నట్లయితే మొత్తం చర వ్యయం టోటల్ వేరియబుల్ కాస్ట్ మనకి చూసుకున్నట్లయితే 38, 58 అవుతుంది, 88 మొత్తం అవుతూ ఉంది. అదే 3 వస్తువుల వద్ద మొత్తం స్థిర వ్యయము 50గా ఉంది, అలాగే మొత్తం స్థిర వ్యయం కూడా 50గా ఉంది. అప్పుడు 100 మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి మొత్తం ఖర్చు వచ్చి 100 అవుతుంది అన్నమాట. ఇలాగ మనకి మొత్తం ఏమైనది పెరుగుతూ ఉంది. అలాగే యావరేజ్ కాస్ట్ ఈ మొత్తం వ్యయాన్ని వస్తువు యొక్క ఉత్పత్తి పరిమాణంతో భాగహరించినట్లయితే, ఉదాహరణ ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు మొత్తం వ్యయం 70 అయింది. ఆ 70ని 1తో భాగహరిస్తే మళ్ళీ సగటు వ్యయం కూడా 70 వస్తుంది అనమాట. అలాగే మొత్తం వ్యయం 88 ఉన్నప్పుడు 2 వస్తువుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఆ 2ని 88 2తో భాగహరిస్తే 44 సగటు వ్యయం అనేటువంటిది తెలుస్తూ ఉంది. అలాగే 3 వస్తువు వద్ద సగటు వ్యయం 33.32, 4వ వస్తువు వద్ద 28, 5వ వస్తువు వద్ద 26 అంటే 130ని 5తో భాగరిస్తే 26, అలాగే 158ని 6తో భాగరించిన 6వ వస్తువు వద్ద 26.33 సగటు వ్యయంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 7వ వస్తువు వద్ద 28,
56, ఎనిమిదవ వస్తువు వద్ద 32 అంటే సగటు వ్యయం చూసుకున్నట్లయితే మొదట్లో కొంచెం పెరిగింది, తర్వాత మొదటి నుంచి కూడా తగ్గుతూనే ఉంది, తర్వాత మళ్ళా పెరగటం మొదలైందనమాట. అలాగా మొత్తం వ్యయం కూడా మొత్తం పెరుగుతూనే ఉంది. ఇది సగటు వ్యయాలు మాత్రం పెరుగుతూ మళ్ళా తగ్గటం అనేటువంటిది జరుగుతాయి. మరొకటి ఉపాంత వ్యయము. ఉపాంత వ్యయం అంటే ఇక్కడ మొత్తం వ్యయము 70 ఉంది, 70 తర్వాత రెండో వస్తువు వద్ద చూసినప్పుడు 88కి వచ్చింది. అంటే ఒక వస్తువును అదనంగా ఉత్పత్తి చేశారు కాబట్టి ఉత్పత్తి 70 నుంచి 88కి పెరిగింది, అంటే 18 పెరిగింది అనమాట ఉపాంత ఉత్పత్తి. రెండో వస్తువు వద్ద ఉపాంత ఉత్పత్తి 18, మూడో వస్తువు వద్ద 12, అలాగే నాలుగో వస్తువు వద్ద కూడా మళ్ళీ 100 నుంచి 112కి పెరిగింది కాబట్టి మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి అదనంగా ఎంత పెరిగింది, 100 నుంచి 112కి 12. ఐదో వస్తువు వద్ద మొత్తం ఉత్పత్తి 112 నుంచి 130కి పెరిగింది కాబట్టి ఉపాంత ఉత్పత్తి 18గా చెప్పుకుంటాం. అలాగే ఆరో వస్తువు వద్ద ఉపాంత ఉత్పత్తి 130 నుంచి 158కి మొత్తం ఉత్పత్తి పెరిగింది కాబట్టి 28గా అదనంగా పెరిగింది కాబట్టి ఉపాంత ఉత్పత్తి 28 అని. ఏడో వస్తువు వద్ద 158 నుంచి 200కి మొత్తం ఉత్పత్తి పెరిగింది కాబట్టి అదనంగా 42 పెరిగింది కాబట్టి ఉపాంత ఉత్పత్తి 42. ఎనిమిదో వస్తువు వద్ద 200 నుంచి 260కి పెరిగింది కాబట్టి ఉపాంత ఉత్పత్తి 60గా మనం చెప్తాం. ఈ రేఖలన్నింటినీ కూడా మనం ఈ ఒక రేఖాచిత్రంలో చూసుకున్నట్లయితే ఓఎక్స్ అక్షం పైన మొత్తం ఉత్పత్తిని, ఓవై అక్షం పైన ఈ యొక్క వ్యయాలను చూపించడం జరిగిందనమాట. వ్యయాలు అంటే ఉత్పత్తి పరిమాణం పెరుగుతూ ఉన్నప్పుడు స్థిర ఉత్పత్తి టీఎఫ్సి అనేటువంటి రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అది మొత్తం 50 అని చెప్పుకున్నాం కదా పట్టికలో, అది మారకుండా స్థిరంగా ఉందన్నమాట. తర్వాత యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇది పైనుంచి తక్కువగా తగ్గుతూ స్థిరంగా ఉండి మళ్ళీ ఎక్స్ అక్షానికి ఇలాగా దాన్ని మనం ఏమంటాం, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ని లంబ అతి పరావలయంగా ఉంది. ఇన్ బ్లాక్ కలర్లో కనిపించేటువంటి రేఖ లంబ అతి పరావలయం అంటే ఎక్స్ అక్షం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు కూడా ఇది తగ్గుతూనే ఉంది అని మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇది కూడా మనకి పెరిగి మళ్ళా తగ్గితం పెరగటం జరుగుతూ ఉంది. అలాగే ఈ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రెండు కలిపితే మనకి టోటల్ కాస్ట్ అనేటువంటిది మనకి వస్తుందన్నమాట. అలాగే మనకి ఎంసీ రేఖ ఉపాంత వ్యయ రేఖ చూడండి, డాట్స్గా ఉన్నటువంటిది ఉపాంత వ్యయ రేఖ. ఇది యు ఆకారంలో ఉన్నట్టుగా మనం చెప్తాం అన్నమాట. సగటు వ్యయాలు అనేటువంటి ఈ రేఖలు యు ఆకారంలో ఉంటాయి. అదేవిధంగా మొదట సగటు వ్యయాలు అనేటువంటివి తగ్గుతూ ఉన్నప్పుడు ఉపాంత వ్యయం కూడా దానికన్నా తక్కువగా ఉంటుంది, తర్వాత సగటు వ్యయాల కన్నా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఈ విధంగా రెడ్ కలర్ పైన ఉన్నటువంటి మొత్తం వ్యయాన్ని తెలియజేసేటువంటి రేఖ. వీటన్నిటిని మనం ఈ టేబుల్కి అనుగుణంగా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఈ ఉపాంత వ్యయ రేఖ యు ఆకారంలో ఉన్నప్పుడు ఏసీ అంటే యావరేజ్ కాస్ట్, ఎంసీ అంటే మార్జినల్ కాస్ట్, యు ఆకారంలో ఏసీ ఎంసీ రేఖలు ఉంటాయి. అదేవిధంగా ఏసీ ఎంసీ రేఖల మధ్య ఉన్న సంబంధాన్ని గణిత సంబంధమైనదని లిప్సేన్ ఆర్థికవేత్త పేర్కోవటం జరిగిందనమాట. ఈ రేఖాచిత్రంలో ఉపాంత వ్యయం రేఖ ఈ విధంగా ఉంటుంది చూడండి. సగటు వ్యయ రేఖ ఏసీ రేఖ కనిష్టంగా ఉన్న చోట ఈ బిందువు వద్ద ఎంసీ రేఖ ఖండిస్తూ ఉంది. అంటే ఓఎక్స్ అక్షం పైన వస్తురాశిని ఓవై అక్షం వ్యయాలను చూసుకున్నప్పుడు ఈ అనేటువంటి బిందువు వద్ద ఎంసీ రేఖ ఖండిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క వ్యయ భావనలు ఎందుకు అవసరము అంటే వీటి యొక్క ప్రాధాన్యత ఏంటనేటువంటిది మనం చూసుకుంటే, వ్యయాలు అనేటువంటిది ఒక వస్తువును ఉత్పత్తి చేయటం వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి దాన్ని ఉత్పత్తిదారునికి ఉత్పత్తికి ధర నిర్ణయంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అనమాట. ఇలాగా ధర నిర్ణయంలో ఈ యొక్క వ్యయ రాబడులు అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది, అదేవిధంగా ఎంత రాబడి వచ్చింది. రాబడి అనేటువంటిది వ్యయం కన్నా ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. అలాగే
రా రాబడి అనేటువంటిది వ్యయం కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తిదారునికి నష్టం రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉత్పత్తిదారుడు ఎప్పుడు కూడా లాభాలను పొందాలని చూసుకుంటాడు కాబట్టి రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే రాబడి ఎక్కువగా ఉండాలంటే అతనికి మొత్తం రాబడిలో మనకి మొత్తం రాబడని, సగటు రాబడని, ఉపాంత రాబడని 3 భావనలు చెప్పుకుంటాం. మొత్తం రాబడి అంటే ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసినటువంటి మొత్తం ఉత్పత్తిని అతను మార్కెట్లో అమ్మగా వస్తువుకి ధర నిర్ణయించి మార్కెట్లో అమ్మగా వచ్చినటువంటి రాబడి లేక పొందిన రాబడిని మొత్తం రాబడి అంటాం. అలాగే సగటు రాబడి ఏఆర్ అంటాం, యావరేజ్ రెవెన్యూ. ఈ మొత్తం రాబడిని ఆ వస్తువును అమ్మగా వచ్చినటువంటి మొత్తం రాబడి ఏదైతే ఉందో దాన్ని ఎన్ని వస్తువులు అమ్మేడు వస్తు రాశి చేత భాగహరించినట్లయితే సగటు రాబడి అనేటువంటిది వస్తుందన్నమాట. అలాగే అదనంగా వచ్చేటువంటి రాబడి వల్ల అదనంగా వస్తువులు ఉత్పత్తి చేయటం వల్ల అదనంగా రాబడి వస్తుంది. ఆ అదనపు రాబడిని మనం ఏమంటామంటే ఉపాంత రాబడి అన్నాం. అదనంగా వస్తు రాశిని అమ్మటం వల్ల వచ్చేటువంటి రాబడిని ఆధారం. ఇవి 3 కూడా మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి అనేటి రాబడి భావనలు. ఇవి రాబడి రేఖలు సంపూర్ణ పోటీ మార్కెట్లో ఒకలాగా ఉంటాయి, అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఒకలాగా ఉంటాయి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధరలో మనకి ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి ఉదాహరణకి ఇక్కడ ఈ పట్టికలో ధర అనేటువంటిది ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసినప్పటికీ కూడా అన్ని వస్తువులకి అదే ధర ఉంటా ఉంది. ఉదాహరణకి మొదటి వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు 10 రూపాయలు ఉంది, 5 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు కూడా 10 రూపాయలే ఉంది. అంటే 5 10 50 రూపాయలు మొత్తం రాబడి అతనికి 50 రూపాయలు వచ్చింది 5 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు. సగటు రాబడి చూసుకున్నట్లయితే అంటే మొత్తం రాబడిని వస్తురాశి చేత భాగరించాం. మొత్తం రాబడి ఇక్కడ మనకి 50 ఉంది, 50 ఉన్నప్పుడు 5 వస్తువులు ఉత్పత్తి చేస్తాం. 5 వస్తువులు 50తో భాగరిస్తే 10 వస్తుంది అనమాట. అలాగే మొదటి వస్తువు మొత్తం రాబడి ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి టీఆర్ 10గా ఉంది, ఆ 10ని 1తో భాగరిస్తే మళ్ళీ 10 వస్తుంది. అలాగే 2 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి టీఆర్ 20గా ఉన్నప్పుడు 20ని 2తో భాగరిస్తే సగటు రాబడి మళ్ళీ 10 వస్తుంది అనమాట. ఈ విధంగా 3 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి 30గా ఉంది, 30ని 3తో భాగరిస్తే మళ్ళీ 10 వస్తూ ఉంది. అంటే ధరలో స్థిరత్వం ఉండటం వలన ఇక్కడ మనకి ధర, సగటు రాబడి మరియు ఉపాంత రాబడి కూడా సమానంగా ఉంటాయి రేఖలు. అంటే ఇక్కడ ఉపాంత రాబడి ఎంఆర్ కూడా 10 10 10 అని ఎందుకు వచ్చినాయి? సగటు రాబడి అనేటువంటిది మొత్తం రాబడిని ఆ వస్తు రాశితో భాగరిస్తే 10 వచ్చింది. ఉపాంత రాబడి ఎందుకు వచ్చిందంటే మొత్తం రాబడిని ఒక వస్తువును ఉత్పత్తి అదనంగా చేయటం వల్ల. చూడండి మొత్తం రాబడి టీఆర్లో 10 ఉంది మొట్టమొదటి వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు, రెండో వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు 20కి వచ్చింది, మూడో వస్తువు 30, నాలుగో వస్తువు 40, 50, ఐదో వస్తువు అలాగా అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు 10 10 పెరుక్కుంటూ వచ్చింది కాబట్టి ఉపాంత రాబడి కూడా 10గా ఉంది, సగటు రాబడి కూడా 10గా ఉంది, ధర కూడా 10గా ఉంది. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక వస్తువుకి ధరలో మార్పు ఉండదు కాబట్టి ఈ విధంగా సగటు రాబడి రేఖ, ఉపాంత రాబడి రేఖ మరియు ధర రేఖ మొత్తం కూడా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఓపీ ధర వద్ద అంటే ఓవై అక్షం పైన మనం ధర, మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి చూసుకున్నాం. ఓఎక్స్ అక్షం పైన వస్తురాశిని చూపించినప్పుడు మనకి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఈ రేఖలు అనేటువంటి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటాయి. అది అసంపూర్ణ పోటీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ధర అతని ఇష్టం అనమాట. ధర చూడండి ఈ పట్టికలో ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు 10 రూపాయలు ధర నిర్ణయించాడు, 2 వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు, 3 వస్తువులు 8, 4 వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు 7 రూపాయలు ధర నిర్ణయించాడు, 5వ వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు 6 రూపాయలు నిర్ణయించాడు. ఇలాగ మనకి మొత్తం రాబడి అనేటువంటిది మనకి వస్తువు ధరలో మార్పు రావటం వల్ల మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడిలు వీటన్నిటిలో కూడా మార్పులు సంతరించుకుంటూ ఉన్నాయి. ఇలాగ మొత్తం రాబడి 10 వచ్చింది, 2 వస్తువులు 2 తొమ్మిదిలు 18 రూపాయలు, 3 వస్తువులు చేసినప్పుడు ధర 8 రూపాయలు ఉన్నప్పుడు 3 వస్తువులు అమ్మగా అతనికి 24 రూపాయలు, 4 వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు ధర ఒక్కొక్క వస్తువు ధర 7 రూపాయలు, 4 ఏళ్ళు 28 రూపాయలు, 5 వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు ధర 6 రూపాయలుగా ఉన్నప్పుడు 30 రూపాయలు రావటం జరిగిందనమాట. సగటు రాబడి చూసుకున్నట్టు మొత్తం రాబడిని వస్తు రాశితో భాగరించిన 10ని 1తో భాగిస్తే 10 వస్తుంది. మళ్ళీ 18ని 2తో భాగరించినట్లయితే మొత్తం రాబడిని 9 వస్తూ ఉంది సగటు రాబడి. 24ని 3తో భాగరించినప్పుడు మనకి ఉపాంత రాబడి అనేటువంటిది సగటు రాబడి 8గా రావటం జరుగుతూ ఉంది.
ఉపాంత రాబడి మొత్తం రాబడిలో నుంచి ఒక వస్తువును అదనంగా ఉత్పత్తి చేసినప్పుడు చూడండి, మొత్తం ఉత్పత్తి ఒక వస్తువు చేసినప్పుడు టీఆర్ 10గా ఉంది. అలాగే రెండో వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు అదనంగా ఎంత పెరిగింది? 18కి వచ్చింది. అంటే 10 నుంచి 18 పెరిగింది కాబట్టి ఉపాంత ఉత్పత్తి ఎంఆర్ అనేటువంటిది 8గా ఉంది. అలాగే 3 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి 24గా ఉంది. ఈ 24 అదనంగా పెరిగినటువంటిది 6 అదనపు రాబడిని ఉపాంత రాబడిగా చెప్పుకుంటాం. అలాగే 4 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి 28గా ఉన్నప్పుడు అదనంగా 4 పెరిగింది, ఉపాంత రాబడి 4గా ఉందని చెప్తాం. అలాగే 5 వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం రాబడి 28 నుంచి 30కి పెరిగింది, 2 పెరిగింది, ఉపాంత రాబడి 2గా మనం చెప్తాం. చూడండి, ఇక్కడ సగటు రాబడి మరియు ఉపాంత రాబడి మొత్తం కూడా తగ్గుతూ ఉన్నాయి. అంటే సగటు రాబడి రేఖ, ఉపాంత రాబడి రేఖ చూడండి. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా సగటు రాబడి ఉపాంత రాబడి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఆర్. అందుగురించే ఉపాంత రాబడి రేఖ సగటు రాబడి రేఖకు ఎప్పుడు కూడా దిగువగానే ఉంటుందన్నమాట. రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఉపాంత రాబడి రేఖ ఎంఆర్ రేఖ, మరియు ఏఆర్ రేఖ పైన ఉన్నటువంటి దాన్ని ఏఆర్ రేఖగా చెప్తాం అన్నమాట. ఇవి అసంపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖలు ఈ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. మొత్తం మీద ఎందుకు మనకి అసలు ఈ ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసేటువంటి పరిణామం కాలంలో రాబడి వ్యయాలు ఎందుకంత అవసరమైనవి అని చెప్పుకుంటే, ఇవి ఉత్పత్తిదారుడు ప్రధాన లక్ష్యం ఏంటి? ఉత్పత్తిని చేసి దాన్ని అమ్మటం వల్ల లాభాలను పొందాలనేటువంటిది ప్రధానమైన ధ్యేయం. అందుకోసం వస్తువుకి ధరను ఎంత నిర్ణయించాలి అనేటువంటిది సగటు వ్యయము మరియు సగటు రాబడుల ద్వారా, అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేసి అమ్మటం వల్ల సగటుగా ఒక వస్తువుకి ఎంత రాబడి వచ్చింది, అలాగే సగటుకు మొత్తం మీద వ్యయంలో సగటు వ్యయం ఎంత అయింది అనేటువంటి దాని ద్వారా అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటిది తెలుస్తుంది. సగటు రాబడి కన్నా సగటు వ్యయం ఎక్కువగా ఉంటే నష్టం అని, అలాగే సగటు వ్యయం కన్నా సగటు రాబడి ఎక్కువగా ఉన్నట్లయితే లాభం వస్తుందని ధర నిర్ణయంలో అతనికి సగటు వ్యయాలు అనేటువంటి కీలకమైనటువంటిగా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మార్కెట్ల ఈ యొక్క వ్యయ రాబడి రేఖలలో మనం ఏమేమి నేర్చుకున్నాం? అసలు ద్రవ్య వ్యయం అంటే ఏంటి, అలాగే వాస్తవ వ్యయం అంటే ఏంటి, ప్రకటిత వ్యయం అంటే ఏంటి, అప్రకటిత వ్యయం అంటే ఏంటి, అవకాశ వ్యయం అంటే ఏంటి, స్థిర వ్యయం అంటే ఏంటి, చర వ్యయం అంటే ఏంటి, స్వల్పకాలిక వ్యయాలంటే ఏంటి, దీర్ఘకాలిక వ్యయాలంటే ఏంటి చెప్పుకోండి. స్వల్పకాలిక వ్యయ రేఖలు మొత్తం అన్నీ కలిపితే మనకి దీర్ఘకాలిక వ్యయ రేఖ ఒకటి వస్తుంది. దీర్ఘకాలిక వ్యయ రేఖని మనం ఎన్వలప్ కర్వ్ అని, కప్పే రేఖ అని, లేక ప్లానింగ్ రేఖ అని కూడా చెప్తాం అన్నమాట. దీర్ఘకాలిక వ్యయాలుగా చెప్పుకున్నాం. ఇవి మనకు సగటు వ్యయాల్లోకి వచ్చేసరికి మొత్తం ఏ భావనల్లో మొత్తం స్థిర వ్యయము, మొత్తం వ్యయాల్లో మొత్తం చర వ్యయము, అలాగే సగటు చర వ్యయము, మొత్తం వ్యయము, సగటు వ్యయము, ఉపాంత వ్యయం, వీటిని చెప్పుకోవాలి. వీటన్నింటిని కూడా మనం పట్టిక రూపాయలు చక్కగా పట్టిక అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మొత్తం స్థిర వ్యయం ఏ విధంగా ఉంది, మొత్తం చర వ్యయం ఏ విధంగా ఉంది, అలాగే రెండుటి కలిపినట్టు మొత్తం వ్యయం ఏ విధంగా ఉంది, ఉపాంత వ్యయం ఏ విధంగా ఉంది అనేటువంటి మనకి ఈ పట్టిక ద్వారా అర్థం. పట్టికను బట్టే మనకి రేఖాచిత్రాలు అనేటువంటివి రావటం జరుగుతాయి. ఇలాగ మనకి ఉపాంత వ్యయము, సగటు వ్యయము అనేటువంటి వాటిని కూడా రేఖాచిత్రాలు కూడా వ్యూహాకారంలో ఉంటాయని, సగటు వ్యయానికి ఎప్పుడు కూడా దిగువగా మనకి ఎక్కడైతే సగటు వ్యయము కనిష్ట స్థాయిలో ఉంటుందో అక్కడ మనకి ఉపాంత వ్యయం అనేటువంటిది ఖండించుకోవటం, ఉపాంత వ్యయ రేఖ ఖండిస్తుందని ఈఎన్ఎల్ బిందువులు మనం తెలియజేస్తూ ఉంది. ఇలాగా మొత్తం రాబడి, సగటు రాబడి, ఉపాంత రాబడి భావనలు చాలా ఉత్పత్తిదారునికి అవసరం. కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖలు ఏ విధంగా సగటు రాబడి రేఖ, అలాగే ఉపాంత రాబడి రేఖ ఎక్స్ అక్షం సమాంతరంగా ఉన్నాయి. అసంపూర్ణ పోటీ మార్కెట్లో అనేటట్లయితే ఇవి మనకి ఏఆర్ రేఖ, ఎంఆర్ రేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాళ్తున్నట్టుగా ఈ పట్టికను బట్టి మనకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా ఈ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సగటు వ్యయం కానీ, ఉపాంత వ్యయం కానీ, తర్వాత అవకాశం, ముఖ్యంగా అవకాశ వ్యయాన్ని షార్ట్ ఆన్సర్గా అడుగుతూ ఉన్నాడు. ఇవి బాగా చదవండి. ఈ మొదటి యూనిట్లో మనకి మొత్తం 5 రకాల వ్యయాలు మరియు రాబడి భావనలను వివరించండి అని ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అలాగే ప్రతి కాన్సెప్ట్ కూడా షార్ట్ ఆన్సర్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
బాగా ప్రిపేర్ అవ్వండి సెలవుల్లో. ఈ కాన్సెప్ట్ల మీద, సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించండి. ఈ టేబుల్స్ మరియు రేఖాచిత్రాలు చూడకుండా చక్కగా పెన్సిల్తో రాసుకున్నట్లయితే చూడకుండా మనకి ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్. ఓకే, థ్యాంక్ యూ.